తారకాసురుడికి ముగ్గురు కొడుకులు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాది. వీళ్ళని త్రిపురాసురులు అంటారు. తారకాసురుడు చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేసి మరణం ఉండకూడదు అని అడిగాడు. బ్రహ్మగారు అది కుదరదు, వేరే కోరిక అడుగు, లేదా ఎలా మరణం పొందాలి అనుకుంటున్నావో అడుగు. తారకాసురుడు అన్నాడు, శివవీర్యం స్ఖలనమై పార్వతీదేవి ద్వారా పుట్టని బిడ్డ చేతిలో మరణం ఉండాలి అని కోరాడు. ఎందుకంటే మహాశివుడు కామక్రోధాలకి అతీతుడు. అలా బిడ్డ పుట్టడు, అతనికి మరణం ఉండదు అని కోరాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామి జననమై తారకాసురుడిని సంహరించాడు. ఇంత జరిగినా త్రిపురాసురులు జ్ఞానం పొందలేదు. సృష్టిలో శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకి మరణం ఉండదు. భక్తితో భగవంతుడిని ధ్యానించి మరలా జననం లేకుండా ఆత్మని భగవంతుడిలో ఐక్యమవ్వాలి అనో లేదా జ్ఞానం ఇవ్వాలి అని కోరాలి అని తెలుసుకోలేక ఈ ముగ్గురు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ఏం కావాలి అని అడిగారు. మాకు మరణం ఉండకూడదని అడిగారు. బ్రహ్మ అన్నారు, ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు లేకుండా ఉండదు, అందుకని ఈ వరం ఇవ్వలేను. ఈ ముగ్గురు అన్నారు, నువ్వు మాకు సంపద భాగ్యము ఎన్ని ఇచ్చినా శరీరం లేకపోతే ఏం లాభం? మేము తపస్సు చేసి వరం అడిగితే ఇది కాకుండా వేరేది అడగమంటున్నావు. బ్రహ్మగారు అన్నారు, ఇది జగత్తు యొక్క లక్షణం, దీనిని నేను మార్చలేను. పోనీ ఎలా మరణం పొందాలి అనుకుంటున్నారో అడగండి. త్రిపురాసురులు అన్నారు, మయుడిని పిలిచి ఒక బంగారు నగరం, వెండి నగరం, ఇనుప నగరం నిర్మించు. మేము ముగ్గురం వాటిలో ఉంటాం. ఆ నగరాలు ఒక చోట ఉండకూడదు, ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. మేము అందరినీ ఓడించే బలం మాలో ఉండాలి. ఈ 3 నగరాలు ఒకే రేఖలో రాకూడదు. 1000 దివ్య సంవత్సరాల తర్వాత ఈ 3 నగరాలు ఒక్క క్షణం ఒకే రేఖలో మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వర్షం పడుతున్నప్పుడు ఇదివరకు ఎప్పుడూ ఎక్కడా లేని రథం ఎక్కి అలానే ఎప్పుడూ ఎక్కడా లేని ధనస్సు పట్టుకొని ఒకే బాణంతో ఒకేసారి విడిచిపెట్టి దేవతలకి సార్వభౌముడు అయిన వాడు ఆ ఒక్క క్షణంలో మా ముగ్గురిని ఒకేసారి కొడితే మేము చనిపోతాం. బ్రహ్మగారు తదాస్తు అన్నారు. త్రిపురాసురులు దేవతలందరినీ ఓడించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. దీనివల్ల లోకాలని రక్షించే పరిస్థితి వచ్చింది. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మీరు వరం ఇచ్చారు, త్రిపురాసురులు లోకాలన్నిటినీ బాధిస్తున్నారు, ఇప్పుడు ఏమి చేయాలి అన్నారు. బ్రహ్మగారు అన్నారు, వారి దగ్గర 3 బలాలు ఉన్నాయి. ఒకటి నేను ఇచ్చిన వరం, రెండవది సహజంగా వారికి శరీర బలం ఉంది, మూడవది వారు శివభక్తులు, శివుడి వల్ల రక్షింపబడుతున్నారు. అందుకని మనం ఎవరం ఏమీ చేయలేం. మనం మహాశివుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అందరూ మహాదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నారు. లోకాలన్నిటినీ త్రిపురాసురుల నుంచి రక్షించు తండ్రి. మహాశివుడు అన్నారు, మీరు చెప్పింది నిజమే, కానీ వాళ్ళు లేచిన దగ్గర నుంచి పూజలు చేస్తూ నన్ను ధ్యానిస్తూ ఉంటారు. నన్ను నమ్మిన వాళ్ళని చంపడం అనేది నాకు విరుద్ధమైన విషయం, నేను చంపను. కానీ ఒక మార్గం చెబుతా, మీరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడగండి. దేవతలంతా వైకుంఠంకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని స్తుతి చేసి విషయం చెప్పి రక్షించమన్నారు. శ్రీ మహావిష్ణువు సంకల్పం చేసి ఒక అతన్ని సృష్టించాడు. అతను బోడిగుండుతో మాసిపోయిన బట్టలతో చేతిలో పుర్రె పట్టుకొని ధర్మము ధర్మము అంటున్నాడు. శ్రీ మహావిష్ణువు అన్నారు, నీ పేరు హరిహన్, నువ్వు కలియుగంలో నీ ప్రబోధాల వలన చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మాత్రం నువ్వు 16,000 శ్లోకాలతో ఒక సిద్ధాంతం చేయు. అది సనాతన ధర్మం తప్పేటట్టుగా, వినడానికి చాలా తేలికగా, ఇలాంటి శాస్త్రంని నమ్మితే తొందరగా మోక్షం పొందొచ్చు అనుకునేలా, అది ఆచరించిన వాళ్ళు నాశనమయ్యేలా తయారు చేసి త్రిపురాసురులు తిరిగే నగరానికి వెళ్ళి నువ్వు ప్రబోధం చేయు. అందరూ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు చెప్పేది విని ఆచరించడం మొదలైన వెంటనే త్రిపురాసురుల్ని సంహరించడానికి మహాశివుడు వస్తాడు. హరిహన్ త్రిపురాసురుల నగరానికి వెళ్ళి బోధించడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ వినడం లేదు. అందరూ సనాతన ధర్మం గొప్పది అని వెళ్ళిపోతున్నారు. హరిహన్ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. శ్రీ మహావిష్ణువు నారదులని పిలిచి అన్నారు, ఒక గొప్ప వ్యక్తి ఏదైనా తప్పుని సమర్థిస్తే అందరూ ఆ తప్పు ఒప్పు అని ఆమోదిస్తారు. అలానే లోకరక్షణ కొరకు కొన్నిసార్లు ఒక చిన్న అధర్మం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి. అప్పుడు ఈ చిన్న అధర్మం లెక్కలోకి రాదు. అందుకని నారద, నువ్వు త్రిపురాసురుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన మాటలు చెప్పి మార్గం సులువు చెయ్యి.
నారదులు తారకాక్షుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, నీ రాజ్యంలోకి ఒక మహాపురుషుడు వచ్చాడు, నీకు తెలీదా? ఎంత గొప్ప సిద్ధాంతం చెబుతున్నాడు, గొప్ప దీక్ష ఇస్తున్నాడు. ఇప్పుడే నేను తీసుకుని వస్తున్నాను. కారణజన్ముడు. తారకాక్షుడు ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగి అంతఃపురానికి పిలిపించాడు. త్రిపురాసురులు కూర్చుని హరిహన్ ప్రబోధాన్ని వింటున్నారు. హరిహన్ చెబుతున్నారు, నీ కళ్ళతో చూస్తున్న నువ్వు నిజం, అంతేకాని కంటికి కనిపించని భగవంతుడనే వాడికి పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు చేయకండి. బ్రహ్మగారు కూడా నీలాగే పుట్టాడు, ఒకరోజు వెళ్ళిపోతాడు. ఆయనకు ఏదో కొంత శక్తి ఉంది, దానికి మీరు ఆయన్ని వరాలు అడిగారు. ఇప్పుడు మీకు అంత శక్తి ఉంది, మీకన్నా తక్కువ వాడికి అంత శక్తి లేదు. మీకు రోగాలు లేవు, వేరొకరికి రోగాలు ఉన్నాయి. మీకు కడుపు నిండా తిండి ఉంది, వేరొకరికి లేదు. ఇదంతా దేవుడి అనుగ్రహ అని కనిపించని దేవుడికి పూజలు చేయకూడదు. మీరు ఎప్పుడైనా శివుణ్ణి చూశారా? కనిపించని శివుడికి రోజు పూజలు చేస్తున్నారు. ఇవన్నీ మానేసి మీ ఇంద్రియాలకి నచ్చింది చూడండి, చేయండి, వినండి, మాట్లాడండి, తినండి, వాసన పీల్చండి. ఏది ముట్టుకోవాలంటే అది ముట్టుకోండి. నచ్చిన ఆలోచనలు చేయండి. మనసు బుద్ధిని సంతోషపెట్టండి, అనుభవించండి. అదే ఆనందం. నీ శరీరంతో ఏది చేయాలంటే అది చేయు. పాపము పుణ్యము అంటూ లేవు. నీ శరీరం పోయాక ఏమవుతుందో నువ్వు చూసావా? ఇవన్నీ వింటున్న త్రిపురాసురులు అనుకుంటున్నారు, ఎంత గొప్ప విషయం చెప్పాడు. ఈ పూజలు ఏమిటి, శివలింగం ఏమిటి, యజ్ఞాలు యాగాలు ఏమిటి? ఇన్ని రోజుల నుంచి మనకు తెలియలేదు. అసలు మనం బ్రహ్మగారిని ఈ శరీరం కోసమే కదా వరం అడిగాం. వెంటనే రాజ్యంలోని ప్రజలకి చెప్పారు, పూజలు యజ్ఞాలు యాగాలు ఆపేసి మీకు ఇష్టం వచ్చినట్టు భోగాలు అనుభవించండి. పాపము పుణ్యము అనేవి లేవు. మీ శరీరానికి ఏది నచ్చితే అది చేయండి. అలా అంతటా విచ్చలివిడితనం అయింది. శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు దేవతలతో కలిసి మహాశివుడి దగ్గరికి వెళ్ళి త్రిపురాసురుల రాజ్యాలలో జరిగే విషయం చెప్పి, భూమి, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు, ఋతువులు మొదలైన వాటితో రథం చేసి బ్రహ్మగారిని సారథిగా కూర్చోబెట్టి మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసి ఆదిశేషువుని త్రాడుగా కట్టి శ్రీ మహావిష్ణువుని బాణంగా మారారు. మహాశివుడు రథంపైకి ఎక్కితే అది కదలలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వృషభమై ఆ రథం యొక్క గుర్రాలు కదిలేలా చేశారు. మహాశివుడు ధనస్సు పట్టుకొని బాణం విడిచేసరికి త్రిపురాసురులు బూడిదాయి త్రిపురాసుర సంహారం జరిగింది. అలా మహాశివుడు త్రిపురాంతకుడు అయ్యాడు. ఇది మహాశివుడి దయ వలన జరిగింది. మనలో కూడా త్రిపురములు ఉంటాయి. జాగృత్, స్వప్న, సుషుప్తి, సృష్టి, స్థితి, లయ. జాగృతిలో ఉండడం అంటే ఇంద్రియాలు మెలకువతో ఉండి పని చేయడం, దీనిని స్థితి అంటారు. స్వప్న అవస్థలో ఉండడం అంటే ఇంద్రియాలు పనిచేయవు, ఎందుకంటే స్వప్నంలో మనసు దాని అనుభవంలోకి వచ్చినవి మనసు సృష్టిస్తుంది. సుషుప్తి అవస్థలో ఉండడం అంటే ఇంద్రియాలతో పాటు మనసు కూడా శరీరంతో లయ అయి ఉంటుంది. ఈ మూడు మన శరీరం ఉన్నంతకాలం అనుభవిస్తాం. తురీయము అనే 4వ అవస్థకి మనం చేరాలి. ఇది సుషుప్తితో ఉన్న శరీరాన్ని చూడడం, అంటే ఆత్మతో శరీరాన్ని తెలుసుకోవడం. ఇది చేరడానికి పైన ఉన్న 3ని దాటాలి, లేదా మాయలో ఉండిపోతాం. భక్తితో భగవంతుడిని ధ్యానిస్తే మహాశివుడు దయతో బాణంతో మన త్రిపురములను కొడితే మనము తురీయము చేరుతాము. ఓం నమః శివాయ.